రికార్డింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోండి, రికార్డింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది. మనం అయిపోయాక ఆఫ్ చేద్దాం. సో సాఫ్ట్వేర్స్ అన్ని కాపీ చేసి నేను ఇక్కడ డి డ్రైవ్ లో పెట్టాను. సో ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ Oracle 11G అనే సాఫ్ట్వేర్. జస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్ అయింది ఇది సాఫ్ట్వేర్, ఓకేనా. సో దీనిలో ఓపెన్ చేసి ఇక్కడ దీన్ని ఎక్స్ట్రాక్ట్ కొట్టాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత 100% దీన్ని ఎక్స్ట్రాక్ట్ కొట్టాలి. రెండు చేస్తే డేటాబేస్ నీ ఫోల్డర్ ఒకటి జనరేట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేశాను, టైం ఎక్కువ పడుతుంది కదా, కిల్ అవుతుందని. సో ఈ రెండింటిని ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇది కంప్లీట్ అయిన 100% కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అర్థమవుతుంది అందరికి? ఇది 100% ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆల్ 100 కొట్టి ఎక్స్ట్రాక్ట్ 100% కంప్లీట్ అయిన తర్వాత ఇది కొట్టాలి. 7-zip సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి అందరూ మిషన్ లో. 7-zip సాఫ్ట్వేర్ ఇన్స్టాల్. 7-zip అంటే 7-zip డౌన్లోడ్ చేసుకోండి. 64-bit మిషన్ గా మీది. 7-zip డౌన్లోడ్ చేసుకుని 64-bit ఫర్ విండోస్ ఇది ఇన్స్టాల్ చేసుకోండి. దీని మీద క్లిక్ పెడితే డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కానీ జిప్ చేసుకుంటే దానికి వాడతాం. సో అలా దీన్ని రెండింటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే డేటాబేస్ అనే ఫోల్డర్ జనరేట్ అవుతుంది. తర్వాత డేటాబేస్ ఫోల్డర్ ఓపెన్ చేసి దీని తర్వాత ఎవరైనా మీరందరూ ఇన్స్టాల్ చేసి మీరే చేసుకోవాలి. అర్థమైంది? ఏమైనా అర్థం కాదు అడగండి. సో రైట్ క్లిక్ కొట్టి సెటప్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేయండి. ఈ సెటప్ ఫైల్ మీద ఎస్ ఆర్ నో అని అడుగుద్ది. ఎస్ అని కొట్టండి. ఇవాళ రేపు మ్యాక్సిమం ఈరోజు ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసేద్దాం. సో చూడండి, ఈ సెట్టింగ్ లోడింగ్ సెటప్ డ్రైవర్ ఆటోమేటిక్గా వస్తాయి. విండోస్ పాపప్ అవుద్ది. ఇంకొకట్లా చూడరాజు. I'm not providing an email. Okay, next. డౌన్లోడ్ ఎందుకు అవట్లేదు దానికి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేంజెస్ చేయొద్దు. డి కాలన్ యాప్ ఏదో సంథింగ్ ఇది డేటాబేస్ తీసుకుంది. అడ్మినిస్ట్రేటివ్ Oracle డేటాబేస్ నేమ్ ORCL ఉంది. పాస్వర్డ్ కూడా ORCL ఇవ్వండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ORCL. మీ ఇష్టం వచ్చిన పేర్లు ఇవ్వద్దు. అందరూ స్టాండర్డ్ ఒకటే ఫాలో అవ్వండి. ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు నేను డీబగ్ చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్ ఇస్తే నేను డీబగ్ చేయలేము. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డేటాబేస్ నేమ్ ORCL, పాస్వర్డ్ ORCL, కన్ఫర్మ్ పాస్వర్డ్ ORCL. జస్ట్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆర్ యు షూర్ వాంట్ టు కంటిన్యూ? ఎస్. క్లిక్ ఆన్ ఫినిష్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. నిన్న చూపించింది మళ్ళీ చేస్తున్నాను. ఇది ఫ్రెష్ ల్యాప్టాప్ Oracle ఇన్స్టాల్ చేస్తున్నాను. అంతే అయిపోయింది. అయిపోయినట్టే. అంతే కాపీ పెట్టుకోవాలి. దీన్ని పట్టొచ్చా వర్క్ అనే డ్రైవ్ లో డాక్యుమెంట్ లో పెట్టారు. గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి అప్లోడ్ చేయడం వచ్చా? ఇంకా బయట గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి దాన్ని ఫైల్స్ అప్లోడ్ చేయాలి. ఫోటోస్ అప్లోడ్ చేయాలి. టార్గెట్ 200 చేయాలి. కాదు అంటే వెంటనే అంతే.
హలో, చూడాలి. ఇది ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ ఇన్స్టాల్ ఫీచర్ అని పెట్టచ్చు, లేదంటే స్కిప్ అని పెట్టచ్చు. అర్థమైందా? ఓన్లీ హెచ్ఆర్లో తీయండి, క్యాలెండర్ ఎక్విజిషన్, హైరింగ్, హెచ్ఆర్ కన్సల్టెంట్. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అసోసియేట్ కన్సల్టెంట్ తీస్తున్నాడు, అప్పుడే తిట్టాను. జాగ్రత్త. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అట్లాంటిది మాకు ఓన్లీ అసోసియేట్ హెచ్ఆర్ అయ్యి చెప్పాను కదా. మళ్ళీ అయితే చూడు, జాగ్రత్త కూర్చో, లేదంటే వాడు కూర్చోబడి చూస్తా ఉంటాను ఏం చేస్తున్నాడు. టాలెంట్ ఎక్విజిషన్, కాంట్రాక్టర్స్ అని ఉంటారు, హైరింగ్, హెచ్ఆర్ అనే పదం ఉండొచ్చు, లేదంటే హైరింగ్ అని ఉంటది, టాలెంట్ ఎక్విజిషన్ ఉంటది, రిక్రూటర్ అని ఉంటది. అట్లా ఆ పదాలు ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, ఆర్కిటెక్ట్, టెక్నికల్ లీడ్, అవన్నీ వాళ్ళందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు. చూడు, అట్లా ఉన్నవాడు 200 ఈలోపు విప్రోలు అయితే అది అయిపోతే నువ్వు దీనిలోకి వచ్చి కూర్చుంది. కానీ తనకు కూడా చాలా వర్క్ ఉంటుంది, విప్రో అంటే చాలా ఎక్కువ ఉంటాయి. నేను కూడా కూర్చుంటాను తను నాది అయిపోయాక. ప్రసన్న కుమార్ కనపడుతుందా? హలో ప్రసన్న కుమార్, ఇన్స్టాలేషన్ చేసుకోవాలి నువ్వు. ఇది స్కిప్ ఇన్స్టాలేషన్ కొట్టినా పర్లా, పంపిస్తాం నీకు.
వీరబాబు నెంబర్ పెడతాను. వీరబాబు నెంబరు మీ గ్రూప్లో పెడతాను, అతనికి కాల్ చేయండి. మీ మెయిల్ ఐడీస్ అన్ని అతని దగ్గర ఉన్నాయి, మీ మెయిల్స్ షేర్ చేస్తారు మీరు గూగుల్ డ్రైవ్లో. అవన్నీ డౌన్లోడ్ చేసుకుని యాజ్ టీజ్గా నేను ఆర్డర్లోకి ఇచ్చాను, సాఫ్ట్వేర్ కూడా ఆర్డర్లు ఇచ్చాను. ఎట్లా ఇచ్చానంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసింది వరాకిల్ 11G. దాని తర్వాత సెకండ్ సాఫ్ట్వేర్ మనం సెటప్ చేయాల్సింది SQL డెవలపర్ టూల్, సెకండ్ సాఫ్ట్వేర్. అండ్ థర్డ్ మనం సెటప్ చేయాల్సింది సర్వరు. ఫోర్త్ మనం సెటప్ చేయాల్సింది క్లయింట్. ఆర్డర్లు ఇచ్చాను. ఇట్లా అంటే మీకు అప్లోడ్ కూడా డ్రైవ్లో కూడా ఇలాగ అప్లోడ్ చేశాను. ఇదే ఆర్డర్లో నేను ఇన్స్టాలేషన్ చూపిస్తాను, అదే ఆర్డర్లో మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఏదైతే ఆర్డర్ చేశానో అదే చేయాలి. లేదు మీరు మిస్ అయిందా మళ్ళీ సిస్టమ్ ఫార్మేట్ చేయించుకోవాలి, చాలా పెద్ద స్టోరీ. జాగ్రత్తగా చేసుకోండి. ఓఆర్సిఎల్ అని ఇవ్వండి, వేరే పేరు రేపు వద్దు. ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు డీబగ్ చేయడం ఈజీగా ఉంటుంది, అందరూ సేమ్ స్టాండర్డ్ ఫాలో అవుతాయి. ఎంతమంది జాయిన్ అయ్యారు? కాల్ 14 మెంబర్స్. ఇది అయిపోగానే ఆటోమేటిక్గా పాస్వర్డ్ సెటప్ వస్తే పాస్వర్డ్ సెటప్ని చేయొచ్చు. వీరబాబు అప్లోడ్ అయిందా? అయితే కాపీ అయిందా? మొత్తం కాపీ అయిన తర్వాత దాన్ని జిప్ చేయి, ఒకటి జిప్ చేసి గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేస్తే ఎవరైతే ఇప్పుడు టీంలో ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. అసిస్టెంట్ మేనేజర్స్ అయినా తీసుకున్నా, టాలెంట్ ఎక్విషన్ అంటే తీసుకోవచ్చు. ఒక 2 minutes వస్తున్నాను అండి.
Utasha. ప్రసాద్ లేరు నేను దాంతో ఆ సిస్టమ్ కాపీ కూడా వైస్ ప్రెసిడెంట్ సిఇఓ కూడా కలెక్ట్ చేస్తున్నావా? చేసావు చెయ్యి మాకు. సిఇఓలు వైస్ ప్రెసిడెంట్ అవి కూడా చేసావు. డైరెక్ట్ వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవుతావా? Okay. No, I didn't take any of the effort. I got an answer from some other organization, so that's why I'm proceeding. లోపల మా బాధ నీకు అర్థమవుతుందా? ఇప్పుడు చక్కగా బయట కూర్చొని గట్టి గట్టిగా మాట్లాడతావు. అదే కదా, బయట కూర్చొని గట్టి గట్టి ఫోన్ మాట్లాడుకుంటావు నువ్వు. ఫీడ్బ్యాక్ మాత్రం నా కంపెనీ వచ్చేసా అనుకుంటున్నాం. ఇప్పుడే వేసినా విప్రో అసలు కాంటాక్ట్సే లేవు, తెలుసు అన్ని మెయిల్స్. అసోసియేట్ ఇచ్చారు, కన్సల్టెంట్ ఇచ్చారు, టాలెంట్ ఎక్విజిషన్ టీమ్, కాంట్రాక్టర్స్, రిక్రూట్మెంట్ ఏదన్నా తీసుకోవచ్చు. ఇంకా సీనియర్ మేనేజర్ అని ఉంటది, ప్రాజెక్ట్ మేనేజర్ అని ఉన్నా పర్ల, పక్కన టాలెంట్ ఎక్విజిషన్ ఉంటే గనక తీసుకో. ఎలా? సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ రిక్రూటింగ్ ఆఫ్ షోర్ తీసుకోవచ్చు. అంటే దాని కింద మళ్ళా హైరార్కీలు తీసుకో. సీనియర్ మేనేజర్ తీసుకోము. సీనియర్ మేనేజర్ తీసుకో. టాలెంట్ ఎక్విజిషన్ వాళ్ళు రిక్రూటింగ్ అయితే తీసుకోవచ్చు.
తీసుకోవడం కాల్ చేయాలి. పండుగ ఫెస్టివల్ చేస్తున్నారు లేదా? కాఫీ కాదు అన్నట్టు అది కాదు అయితే ఇంకేమే ఎప్పుడు అయిపోయింది కదా అంతే పేషెంట్ పేరు కష్టం ఉంది కదా. బ్యూలా ప్రియార్ గంజి. అంటే రేపు ఇంటర్వ్యూ వాళ్ళు ఎలా సార్ ఏం మాట్లాడలేదు. చెప్పు, మాట్లాడలేదంటే నువ్వు చెప్తే మాట్లాడతారు. ఇవేంటి అసలు 7 చిప్ సాఫ్ట్వేర్ లో ఏముంటది? అదే డైరెక్ట్ మనం జిప్ చేసాం కాకుండా అయితే మంచిగా తీసుకోకూడదు. కన్సల్టెంట్ హెచ్ఆర్ మీరు తీసుకోవచ్చా? హెచ్ఆర్ అని పదం బట్టి తీసుకోవాలి. హైరార్కీ ఒక 10 మంది దొరుకుతారు అంతే. మళ్ళీ 100 దొరుకుతారు. ఇప్పుడే చాలా ఉన్నారు. 50 వచ్చేసి అది నెంబర్స్ లేవైనా ఇప్పుడు మొత్తం మెయిల్స్ ఏం చేసుకోవడానికి మెయిల్స్ ఎవరు కనెక్ట్ అవుతారు అంతమంది వేస్ట్. చెప్తాంటారు కదా నాగేంద్ర చెప్తాంటారు కదా చెప్పమంటారు కదా. అక్కడ ఎక్కడ కూర్చుంటే నేనే కూర్చుంటే
మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక పై నుంచి నైట్ 2 గంటలు 3 గంటలు. మన అదృష్టం ఏంటంటే రేపు చెట్టు మీద ఉన్నాడు. కాబట్టి హాస్టల్ ఓనర్ మీద కేసు అయింది. మంచిగా ఉండట్లా అయితే మళ్ళీ పెళ్ళి కేసు వస్తుంది. చల్లనే నాకు ఎన్ని ఫ్లోర్లు ఉంటాను, 4 ఫ్లోర్స్ పైన. 4th ఫ్లోర్ అంటే మనం మొత్తం చూసుకోండి, ఆ నుంచి కింద ఉన్నాయంటే పోతాడు కదా పక్కనే షెడ్ రేకుల షెడ్ రేపు చెట్టు ఉంది. అది మనకి అదృష్టం ఉంటుంది కదా, చచ్చి బతికాను. ఆంటీ చెప్తాను నాకు గల్లని అంటే అది డైట్ నెల మీద ఉన్నానంటే స్టార్ట్ చేస్తే మా మా మాకి కూడా మా రూమ్ పక్కన కూడా ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఇది సూసైడ్ చేసేవాళ్ళు. అంతే దిగాడు 4th ఫ్లోర్ నుంచి దిగితే పక్కన ఎందుకు దూకలేదు వాడు, దెంకేసాను కదా, అర్థం కాదు. దెంకేసాను కదా, వాడు గాలి తెలుతా అనుకున్నాడేమో కింద పడుతుండే. కనీసం కింద పడేటప్పుడైనా అప్పుడు గాల్లో తెలుతాం కదా. అసలు నమ్మలే, వాడు చాలా కేర్ఫుల్ ఉంటాడు. మళ్ళీ అంటే నిజంగా పడినాడు అది చూసి ఏం కాలేదండి, ఏం కాలేదు, ఏదో చిన్న దెబ్బలు ఉన్నాయి. అది giving a password as tiger.
So I'm here selecting new password, password giving as tiger, Tiger. Here I'm giving password Tiger. Click on OK. Click on yes, continue. Click on OK. Next, close. Next, come to the next second software, SQL Developer. Double click, open here, and there is a here, right click here. So on desktop there is no SQL Developer shortcut, right? So that we can open here, right click, and show more options, send to creating a desktop shortcut. It will come here. Then you can click on double click here. Click on no. Just I'm giving service name, I use like ORCL. Click on test. Here status is success. If it is success, if it is anything showing red color error, means you are not installed properly, there is some problem while installation. So if it is showing like success, means you successfully install Oracle 11G on your laptop. So this is what. So if you want to change the size of that one, means go for tools, go for preferences, code editor, and fonts. Select the font size as 19. Click on OK. Some size we are increased. Next, we successfully install now Oracle. Now second software you want to install like Informatica server. You want to install. Go for third software. Open the server. After that install. After the server folder. After that there is an install thing is there. Just right click. Run as administrator. Click on yes. హలో సురేంద్ర, అది ఏదైతే పాస్వర్డ్ గురించి కాల్ చేసినాను. సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాను, సరిగ్గా చూడండి. సర్వర్ ఓపెన్ చేసి సర్వర్ ఫోల్డర్ లో ఆ ఇన్స్టాల్ డాట్ హెచ్ మీద రైట్ క్లిక్ యాజ్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఏది ఇన్స్టాల్ చేయాలన్నా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేయండి. జస్ట్ నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. Now click on next. Now there is a license key. Whether I copied license key or not, I will check it once. I think I am not copied. Just wait 1 minute. Where Babu? Pen drive it. I don't have a license now. I am copying that license also. ఓకేనా? అది స్లాట్ బుక్ చేస్తాను నాకు చెప్పు. This is what the license. Copy this PC, D drive, Vitex software, paste it. Now I copied the key file. While installation time, I should require this license key. So just click on here, this PC, D drive, Vitex softwares. This is the key. So select it. Click on open. Now next we are installing C drive. In the C drive we are installing. Click on next. Then click on install. It will take some almost 20 to 30 minutes. Just wait for some time. It will going to install. After that we will install the client components also. అందరూ ఫాలో అవుతున్నారా, వింటున్నారా? హలో, ఓకే.
ఓకే, ఇన్స్టాలేషన్ అవుతా ఉంటుంది చూడండి. Sweets, no sweets, only hot. Sir, sir, పిలుస్తున్నారు. లేదు. ప్రేమతో పిలుస్తారు ఇట్లా ఏముండాలి ఉండాలి కలిగితే తిరిగి నోరు ఉంటే సరిపోతుంది. మన నోరు ఉండాలి ఎందుకు అవుతారు ఎందుకు అవుతారు చెప్పు బాయ్ క్యాల్కులేట్ ఎందుకు తింటారు మీకు నేను ఎందుకు తింటారు నేను చెప్తా అసలు మామూలు ఎందుకు తింటారు అంటున్నా నేను చెప్తా నేను క్వశ్చన్ ఇస్తే నువ్వు మళ్ళీ నాకు క్వశ్చన్ అంటే నేను అదే చెప్తాను కదా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ప్రశ్న సమాధానం కాదు అదే నేను చెప్తాను ప్రశ్నకు ప్రశ్నే సమాధానం ఎందుకు తినరు నాకు చెప్పు ఎందుకు తింటారు నేను చెప్తా హలో, తులాలు ఎక్కువ వేయాలబ్బా. ఈ ఆఫీస్ ప్రతిభ. అవును, బిడ్డలు కట్టినారు కదే ఎక్కడి నుంచి జాయిన్ అవుతా అని చెప్పారు కదా. లేదు డమ్ డమ్ అంటున్నారు. అసలు ఏం చేయాలో మనకు తెలియదు. ఇప్పుడు చెప్పు నేను ఆన్సర్ చెప్పాను పిచ్చ ఎక్కువైందండి పిచ్చ ఎక్కువైంది కదా ఇది కూడా అంతే పిచ్చ తక్కువ అయితే తింటారు వితౌట్ సంథింగ్ ఆయన చాట్ చేస్తుంటామ్మా. ఎక్కడి నుండి రావాలి మీరు ఎక్కడి నుండి రావాలి? ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ ఇక్కడ ఎక్కడ ఉంది? చౌటుప్పల్ దగ్గర కదా. అన్ని దొరుకుతాయి. హయత్ నగర్. హయత్ నగర్ చాలా బాగుంది. వాడికి యాక్సిడెంట్ అయింది. వస్తారా రోజు అప్ అండ్ డౌన్ చేయగలుగుతారా? హలో, మైక్రోవేవ్ పెట్టమన్నాడా అందులో హ్యాంగర్స్ పెట్టమన్నాడా ఏంటిది? ఇవి వాళ్ళకి పంపాలంట. అలా పంపాలంటే హ్యాంగర్స్ లో పంపాలి అలాగే ముందాగే ఉంది. మైక్రోవేవ్ లో పెట్టమని మైడ్రైవ్ లోనే పెట్టమంటారా? చెట్టు ఉంచాలేమో మరి అయితే. మొన్న ఇలాగే వెళ్తా. చేసిన 60 రోజులు. అది మైక్రోవేవ్ లో ఎక్కడ క్రియేట్ చేయాలి ఎందులో అలా పంపమని అలా హలో, అసలు ఎందుకు మా మేనేజర్ ఇన్ఛార్జ్ తీసుకుంటున్నాను. చాలా కష్టం పడుతుంది. అది కరెక్టే. బట్ మీరు ఆ రోజు నేను చెప్పాను కదా, చెప్తే మీరు ఏం అనలేదు కదా. సో నేను అదే అనుకున్నాను. ఆ రోజు మమ్మల్ని అడిగితే సరిపోయేది కదా.
సరే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మామూలుగా ఎంత అనుకున్నారు? ఎక్కువ 25. ఓకే, గూగుల్ 25 అంటే ఓకే. నేను ఒకసారి అయితే సార్తో డిస్కస్ చేసి చెప్తాను. దెన్ ఓకే అయితే మీరు ఎప్పుడు మండే నుంచి జాయిన్ అవుతారా? click on next. There is no to select anything. అదే నేను ఈ రోజు కన్ఫర్మ్ చేసి చెప్తే మండే నుంచి జాయిన్ అవుతారా? Then after that we have to give user ID and password. For that we have to create user ID password here. కాల్ చేస్తాను. Create user infra web username identified by password also infrarep. Infrarep అనేది యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది కూడా యూజర్ నేమ్ infrarep పెట్టాను. గ్రాంట్ DBA పర్మిషన్స్ ఇవ్వాలి ఆ యూజర్ కి, infrarep అనే యూజర్ కి. సో రెండు కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కంట్రోల్ A తర్వాత ఎగ్జిక్యూట్. చూడండి క్లియర్ గా యూజర్ క్రియేట్ అయింది, గ్రాంట్స్ కూడా ఇచ్చేసాను. దెన్ వీ కెన్ గో ఫర్ infrarep local host colon 1521 database address local host colon 1521. సర్వీస్ నేమ్ వచ్చి మనం ఏం పెట్టాం అక్కడ, ORCL సర్వీస్ నేమ్ అదే ఇచ్చింది. మనం ఇచ్చిన ఈ infrarep బై యూజింగ్ దిస్ యూజర్ మనం డేటాబేస్ డ్రైవర్ కనెక్ట్ అవుతుందో చెక్ చేయాలంటే టెస్ట్ కనెక్షన్ ఇద్దాం. సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ చూపిస్తుంది మీకు. కనెక్షన్ సక్సెస్ఫుల్. సపోజ్ ఎగ్జాంపుల్ ORCL2 అని ఇచ్చాను, చూడండి ఏమొస్తుంది. సో కనెక్షన్ ఫెయిల్డ్. చూసారా, అన్ని కరెక్ట్ గా ఇవ్వాలి, ORCL ఇవ్వాలి. టెస్ట్ కనెక్షన్ సక్సెస్ఫుల్. ఇదంతా సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ కొట్టండి. లోకల్ హోస్ట్ colon 1521 infrarep ఈ రెండు ఇక్కడ మనం ఒరాకిల్ డేటాబేస్ లో క్రియేట్ చేసి infrarep ఇచ్చి లోకల్ హోస్ట్ colon 1521 ఇచ్చి ORCL ఇచ్చి తర్వాత టెస్ట్ కనెక్షన్ చెక్ చేసుకుని తర్వాత నెక్స్ట్ లోకి వెళ్ళండి. ఇక్కడ కీవర్డ్ ఇచ్చేటప్పటికి ఏదైనా ఇవ్వచ్చు, ఎనీథింగ్. ఇక్కడ ఏమిస్తామంటే ఎన్క్రిప్షన్ కి అడ్మినిస్ట్రేటర్ @123 అని ఇస్తున్నా, ఏ క్యాప్స్ ఇస్తున్నా, అడ్మినిస్ట్రేటర్ @123 ఎనీథింగ్ ఇచ్చి నెక్స్ట్ కొట్టండి. కీ అనేది ఒకటి జనరేట్ అవుతుంది ఎన్క్రిప్షన్ కి, అది ఎక్కడైనా జనరేట్ అవుతుంది, నో ప్రాబ్లం. క్లిక్ ఆన్ ఓకే. పాస్వర్డ్, డొమైన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇది అడ్మినిస్ట్రేటర్, ఇది యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ కూడా సేమే, ఏ క్యాప్స్ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చాక క్లిక్ ఆన్ నెక్స్ట్. It will take some time, almost 2 to 3 minutes. Once it is configured, then I will open in browser. I will open this Informatica Power Center server component in the browser. Then I will show you how to configure integration service, how to configure the repository service. Then I will install the client components. So then how we want to integrate with the server with the client using the integration service and client repository service, I will show you. చెప్పు. నీకేం టైం లేవా? చేసినావా 11 to 12 ఇలా చేస్తావా? ఆఫ్టర్నూన్ పెట్టుకోవాల్సింది. చేస్తా. ఓకేనా?
చెప్పు. చెప్పు. సో దెన్ untick this, అంటే ఈ రెండు click on next. క్యాప్షన్ కాకుండా ఇంకొకటి త్రీ 30 కదా. ఓకే ఓకే, లింక్ వచ్చిందా? ఓకే. లెవెన్త్ ఎవరిలో వచ్చాను ఐడి ఫాలో సరే, 72 అయిపోయింది కదా, అది డిలీట్ చేశాను అవి. పైన సెట్ చేసుకోవాలి. So once installed like this, we will get like administrator homepage. Just click on this link, administrator homepage.
ఈ లింక్ ముందు http:// పెట్టండి. ఎస్ పెడితే రాలా. సో http:// ఇప్పుడు ఎట్లా వచ్చింది కదా, http:// క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ ప్రొసీడ్ కంటిన్యూ టు డెస్క్టాప్ వర్షన్. సో ఇది క్లిక్ ఇచ్చేయండి. ఇది ఇక్కడ వస్తుంది. యూజర్ నేమ్ ఏంటి, అడ్మినిస్ట్రేటర్. పాస్వర్డ్ ఆల్సో సేమ్, కంట్రోల్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఆల్సో సేమ్. క్లిక్ ఆన్ లాగిన్. ఇది అడ్మినిస్ట్రేషన్ కన్సోల్. ఇది ఇన్ఫర్మేటిక్ అడ్మిన్ పీపుల్ పనిచేస్తారు. మీరు డెవలపర్స్ కదా, మీరు క్లయింట్ కాంపోనెంట్స్ మీద పనిచేస్తారు. క్లయింట్ కాంపోనెంట్స్ మనం ఇన్స్టాల్ చేయలేదు, ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇన్స్టాల్ చేశాక అప్పుడు అడ్మిన్ టూల్లోకి వెళ్తా. సో ఇక్కడికి వచ్చాక షో మోర్ ఆప్షన్స్, 7zip ఎక్స్ట్రాక్ట్. ఇది క్లయింట్ని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంది అంతే. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే క్లయింట్ అనే ఫోల్డర్ వస్తుంది మీకు. ఆ క్లయింట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ ఫైల్ ఉంటుంది. ఇన్స్టాల్ ఫైల్ మీద రైట్ క్లిక్ కొట్టి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేస్తాను. పిచ్చెక్కేస్తున్నారు. డౌట్లు అడుగుతుంటే వాడు అటు ఇటు దిక్కులు చూస్తున్నారు పాప వీళ్ళు అడిగే డౌట్లకి. తెచ్చారా? ఎన్ని ఫైల్స్ ఇచ్చేస్తున్నావు ఒకసారి తగ్గుతుంది. ఒక్కొక్కటి ఒక వన్ ఆఫ్టర్ అందరి. క్లయింట్ వచ్చింది సార్, ఎక్స్ట్రాక్ట్ అయ్యి క్లయింట్ మీద క్లిక్ కొడితే ఇన్స్టాల్ అనేది ఉంది సార్. దీని మీద రైట్ క్లిక్ కొట్టి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. క్లిక్ ఆన్ ఎస్. ఈరోజు ల్యాప్టాప్ ఛార్జర్, టాలెంట్ ఎక్విజిషన్, హైరింగ్ అవన్నీ ఉంటాయి చూడండి. లాగేసి ఎగ్జిక్యూటివ్ ఏదన్నా ట్యాగ్ అని ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. టాలెంట్ ఎక్విజిషన్ అనేది ఉంటే చాలా, హైరింగ్, రిక్రూటర్ సంథింగ్ ఉంటాయి కదా. దీన్ని మినిమైజ్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో ఈ లింక్ ని ఎక్కడైనా సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఈ లింక్
సేవ్ చేసుకోండి. లేదంటే ఏం చేస్తారంటే బుక్ మార్క్ చేసుకోండి. బుక్ మార్క్ మీకు చేయడం వచ్చా? బుక్ మార్క్ చేసుకోండి ఇట్లా. లేదంటే ఈ పేజ్ని మీరు ఇక్కడ ఓపెన్ చేసిన ఓపెన్ అవుద్ది. చూడండి, క్రోమ్లో కూడా ఓపెన్ చేస్తున్నా, చూసారా? జస్ట్ బుక్ మార్క్ చేసుకోండి ఆ లింక్ని. బుక్ మార్క్ చేసుకున్నాను. బుక్ మార్క్ చేసుకున్నాక యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ ఆల్సో సేమ్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడైనా ఓపెన్ చేయొచ్చు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే బ్రౌజర్లోనే ఓపెన్ చేయొచ్చు, ఎక్కడైనా ఒకక్కడ ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని సర్వీసెస్ కాన్ఫిగర్ చేయాలి. బిఫోర్ దట్ వీ షుడ్ ఇన్స్టాల్ ఇది మినిమైజ్ చేసుకుంటున్నాం. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది, ఇన్ఫర్మేటివ్గా క్లయింట్ కాంపోనెంట్స్. ఇప్పుడు చూడండి, క్లయింట్ 9.6.1 క్లయింట్ కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. అన్నీ కావాలి నాకు, జస్ట్ టిక్ చేసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ ఇన్స్టాల్. అంతే. ఇదంతా అయిపోయిన తర్వాత 2 సర్వీసెస్ ఉంటాయి, అవి కాన్ఫిగర్ చేస్తాను. చార్జ్ సరిపోతుంది. ఇట్ విల్ టేక్ అగైన్ 10 to 15 minutes. చూస్తూ ఉండండి. చూసినావా ఎన్ని వచ్చినాయి విప్రో? అది ఎన్ని వచ్చినాయి? ఓన్లీ మెయిల్సే ఉన్నాయి సార్, అసలు విప్రో ఆన్లైన్. ఉన్నాక పిన్ చేయొచ్చు కదా మనం తర్వాత రోజు. అంటే పిన్ చేసుకో. ఈరోజు ఓన్లీ డేటా కలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఫుల్ పేరు రాదు. అశోక్ పంపాను సార్ క్లయింట్ క్వశ్చన్స్ రికార్డింగ్ పంపి అవి సేమ్ ప్రిపేర్ అవుతుంది అసలు. ప్రతిష్ట వరదన హర్షాడిస్తాను సార్, అది మెయిల్స్ ఇచ్చాము మేడం యాడ్ చేయలేదండి అంటున్నాను నేను. అందుకే వీకెండ్ అని బ్యాక్గ్రౌండ్ మార్చినది అది పెట్టాడు. జనాలు తొందరగా ఎలా పడేయాలి కానీ మారుగా ఒకరికి జాబ్ వచ్చిన ఉత్సాహం వాడు వెళ్ళిపోమంటాడు, కాల్ కట్ చేద్దాం అన్నా. వాడు కొమ్మల పైన ఆరంభం నేను పోతాను. ఏం చేయాలో చెబితే హలో చెప్పండి. ఎలా చేయాలో చూపిస్తావు. ట్రైనర్ ప్రాక్సీ గురించి మీకు ప్రాబ్లం లేదు, నేను ఇంటర్వ్యూ అయ్యేసరికి మాట్లాడతారు.
ఇప్పుడైతే మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు అంటే దొరకరు కదా. వాళ్ళైతే మీ ఇంటర్వ్యూ ఉన్న టైంకి అయితే అరేంజ్ చేస్తారు. అది మీరు ఇంటర్వ్యూ ఉన్న రోజు చెప్తే చాలు. కరెక్ట్, అందుకే రేపు కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటే ఈ రోజు చెప్తే ఇప్పటికిప్పుడు వేరే వాళ్ళకి కొంచెం ఎంతో కొంత మనీ ఇచ్చి ఏదో కూడా చేస్తారు. అసలు అయితే మీరు ఇంటిమేట్ చేయండి చాలు. సోనల్ తప్ప నాకైతే క్యాప్చర్ని ఎవరు టచ్ లేరండి. ఈరోజు అసలు ముందు నెంబర్స్ కలెక్ట్ చేస్తున్నాము క్యాప్చర్ని కాగ్నిజెంట్ వాళ్ళవి. రేపు అట్లీస్ట్ మండే అందరం కాల్స్ చేయొచ్చని వర్క్ చూసా. విప్రో కూడా చూస్తున్నాం. ఇప్పుడు నెంబర్స్ నేను కలెక్ట్ చేస్తున్నాను అందరివి. నెంబర్స్ వస్తే మండే రోజు ఫ్రెష్గా మాట్లాడితే రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు ఇన్ కేస్ చేసినా కూడా అవి వేస్ట్ అయిపోతాయి. అనవసరంగా హెచ్ఆర్ నెంబర్స్ వేస్ట్ అవుతాయి. అందుకని ఇప్పుడు చెయ్యట్లేదు. అంటే ఫ్రైడే ఇంకా అసలు రెస్పాండ్ అవ్వరు. ఏదైనా వెనస్డే లోపే చేయాలి కాల్స్. What is this name? ప్రాక్సీ గురించి మీ ప్రాబ్లం లేదండి, అది సార్ చూసుకుంటారు. కానీ మీరు ఎట్లా చేస్తే నౌకరీ నుండి కాల్స్ వస్తాయి అనేది మీరు అదొకటి చేయండి. మా సైడ్ నుంచి అయితే నేను నెంబర్స్ కలెక్ట్ చేస్తున్నాను. మండే చెప్పగలను నేను. అదే మీకు అసలు నౌకరీ నుండి కాల్స్ రావట్లేదు కదా ముందు, అది నేను చెప్తుంది. ఎందుకు రావట్లేదు నౌకరీ నుంచి అని. అంటే అవి ఒకటే కంపెనీలు కాదు కదా. డబ్బులు ఇచ్చేస్తారు తీసేసుకున్నాం. టార్చర్ కనుక పెడుతుంటే డబ్బులు ఇచ్చేస్తాడు ఆయన. టార్చర్ బెటర్ మాకు అని చెప్పి టార్చర్ లాగా అందరూ ఒక్కొక్కరు మోసం చేసి ఇట్లా వెళ్తున్నారు. చూశారు, జరిగింది. అతను కూడా ఇట్లా వెళ్ళి సస్పెక్ట్ చేస్తున్నాడు సారు. అతను కూడా ట్రైనర్ని కూడా సస్పెక్ట్ చేస్తున్నాడు. ఒక్కొక్కరు అట్లా చేస్తున్నారు. వాడికి మామూలుగా నమ్మేసి వాళ్ళని కూడా నమ్మేసి వెళ్ళిపోతుంటే డబ్బులు ఇచ్చేస్తాడు. టార్చర్ మాత్రం పెట్టమాకు, చూసి ఇస్తాడు జాబ్. టార్చర్ అయితే పెట్టమాకు. హలో, సో నౌ క్లయింట్ కంపెనీ ఇన్స్టాల్ రైట్. ఇన్ కేసు ఉంటే కనుక పెట్టించుకోండి. ఆ లోపు సార్ మీకు అరేంజ్ చేస్తారు. మీకు ప్రాక్సీ గురించి ప్రాబ్లం లేదు. మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవడం. సెంటర్ రిపాజిటరీ సర్వీస్ అర్థం అవట్లేదు అనుకుంటా. మళ్ళీ క్లిక్ ఆన్ గో ఫర్ యాక్షన్స్, క్లిక్ ఆన్ న్యూ, క్లిక్ ఆన్ ద పవర్ సెంటర్ రిపాజిటరీ సర్వీస్. ఐఎమ్ గివింగ్ ఎట్ రిపాజిటరీ నేమ్ ట్రైనింగ్. టీ క్యాప్స్ ఇస్తున్నాను. ఏదైనా ఇవ్వచ్చు, బట్ సమ్ స్టాండర్డ్ ఇస్తున్నాను అంతే. లోయర్ కేసు అప్పర్ కేసు కాంబినేషన్ లో ఇట్లా ట్రైనింగ్ అని ఇచ్చా. అన్ని లోయర్ కేసు ఇవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ ద గుడ్ ఫర్ రికమెండేషన్. లైసెన్స్ సెలెక్ట్ చేశాను, నోడ్ సెలెక్ట్ చేశాను. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ ఒరాకిల్. యూజర్ నేమ్ ఇస్ సిస్టమ్, పాస్వర్డ్ ఇస్ టైగర్ ORCL, పాస్వర్డ్ ఇస్ కనెక్షన్ రింగ్ ORCL. క్లిక్ ఆన్ నో కంటెంట్స్, ఇది సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఫినిష్. చూడండి, ఇక్కడ వచ్చింది పవర్ సెంటర్ వర్క్ ఫ్లో మేనేజర్, పవర్ సెంటర్ వర్క్ ఫ్లో మేనేజర్, పవర్ సెంటర్ డిజైనర్, రిపాజిటరీ మేనేజర్. ఈ 4 కాంపోనెంట్స్ మీద మనం వర్క్ చేసేది. ఇది క్లయింట్ కాంపోనెంట్స్. ఈ 4 క్లయింట్ కాంపోనెంట్స్ మీద మనం వర్క్ చేసేది. ఈ వర్క్ చేసే వాళ్ళని ఇన్ఫర్మేటిక్ డెవలపర్స్ అంటారు. ఇన్ఫర్మేటిక్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ ఇక్కడ వర్క్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, పవర్ సెంటర్ రిపాజిటరీ సర్వీస్ మన అవైలబుల్గా ఉంది ప్రజెంట్. సో ఇక్కడ ఆపరేటింగ్ మోడ్ ఎక్స్క్లూజివ్ అని ఉంది. మనం దీన్ని చేంజ్ చేయాలి, నార్మల్గా పెట్టాలి. నార్మల్ అని పెట్టి క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే. అదొకటి చేంజెస్ చేయాలి. రిపాజిటరీ సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంటిగ్రేషన్ సర్వీస్ క్రియేట్ చేయాలి.
నార్మల్లోకి వచ్చింది అవైలబుల్. జస్ట్ అగైన్ క్లిక్ ఆన్ డొమైన్, దెన్ గో ఫర్ యాక్షన్స్. నౌ క్లిక్ ఆన్ న్యూ. నౌ ప్రీవియస్గా రిపాజిటరీ సర్వీస్ క్రియేట్ చేశాను, ఇప్పుడు ఇంటిగ్రేషన్ సర్వీస్. క్లిక్ ఆన్ ఇంటిగ్రేషన్ సర్వీస్. ఇంటిగ్రేషన్ సర్వీస్ వచ్చేటప్పుడు IS_training అనేది ఇస్తాం. లైసెన్స్ నోడ్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది రిపాజిటరీ నేమ్ ఏంటి, ప్రీవియస్కి ఇచ్చిన ట్రైనింగ్ అదే కదా. పాస్వర్డ్ ఏంటి, అడ్మినిస్ట్రేటర్. క్లిక్ ఆన్ ఫినిష్, క్లిక్ ఆన్ ఓకే. చూడండి పవర్ సెంటర్ ఇంటిగ్రేషన్ సర్వీస్ డిజేబుల్డ్. ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ అవుతుందా? యా, ఇది కూడా పవర్ సెంటర్ రిపాజిటరీ సర్వీస్ అవైలబుల్ ఉంది, ఇంటిగ్రేషన్ సర్వీస్ అవైలబుల్ ఉంది. ఈ రెండు అయిపోయిన తర్వాత మనం దేనిలోకి రావాలి, ఇక్కడికి వచ్చి పవర్ సెంటర్ రిపాజిటరీ మేనేజర్ అని చూసారా, దానిలోకి రండి. దీని క్లిక్ చేయండి. ఇది క్లయింట్ కాంపోనెంట్. ఇప్పుడు సర్వర్తో పని అయిపోయింది. మనం సర్వర్లో రిపాజిటరీ సర్వీసు, ఇంటిగ్రేషన్ సర్వీస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు క్లయింట్ కాంపోనెంట్స్కి వచ్చి ఆ క్రియేట్ చేసిన సర్వీసెస్ని ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవడమే. తర్వాత ఇంకా విల్ స్టార్ట్ వర్క్ ఆన్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ఫర్మేటిక్. తర్వాత నుంచి ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇంకా చిన్నగా ఇంకో 2 సెటప్లు ఉన్నాయి, ఆ 2 సెటప్లు చూపిస్తాను ఇక్కడ క్లయింట్ కాంపోనెంట్స్లో. అది అయిపోయినట్టు. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ హియర్. ఇక్కడ రిపాజిటరీస్ ఏం లేవు, రిపాజిటరీస్. క్లిక్ ఆన్ యాడ్ రిపాజిటరీ. రిపాజిటరీ అంటే ఏంటంటే ప్రాజెక్ట్ నేమ్ని రిపాజిటరీ అంటారు. ఇక్కడ ట్రైనింగ్ అని ఇచ్చాను. యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్. క్లిక్ ఆన్ ఓకే. రైట్ క్లిక్ ఆన్ కాన్ఫిగర్ డొమైన్స్ అని ఉంది సరే, అది ఇవ్వాలి. డొమైన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చిన్న బటన్ ఉంది చూడండి, యాడ్ ఏ న్యూ డొమైన్. దీని మీద క్లిక్ చేయండి. సో ఇది మనకు తెలియదు డొమైన్ నేమ్ అంటే అనేది. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, హోస్ట్ నేమ్ అని టైప్ చేయండి. హోస్ట్ నేమ్ అంటే ఇది ఏదో వచ్చింది, జస్ట్ ఇది కాపీ చేయండి. కాపీ చేసి హోస్ట్ నేమ్ అంటే గేట్వే హోస్ట్, ఇది వచ్చి డొమైన్ _ హోస్ట్ నేమ్ కాపీ చేయండి అంతే. పోర్ట్ నెంబర్ వచ్చి 6005. అర్థమైందా? కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి హోస్ట్ నేమ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ డొమైన్లోకి వచ్చి డొమైన్ _ తర్వాత హోస్ట్ నేమ్ కాపీ పేస్ట్ చేసి యాజ్ తీసుకుని దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఇది ట్రైనింగ్ రిపాజిటరీ సింబల్లో కనపడుతుందా, ఇది సర్వర్లో ఉన్నది. ఇక్కడ నుంచి క్లయింట్ నుంచి ఆటోమేటిక్ కనెక్ట్ అయింది. అది క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు ఏంటి, నౌ రైట్ క్లిక్ ఆన్ కనెక్ట్. యూజర్ నేమ్ ఏంటి, అడ్మినిస్ట్రేటర్. సర్వర్ కనెక్ట్ అయ్యే పాస్వర్డ్ కూడా సేమే. క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్, క్లిక్ ఆన్ క్రియేట్ ఫోల్డర్. ఫోల్డర్ _IB ఫోల్డర్ క్రియేట్ చేసి అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ D అని ఉంది. D అంటే డిజైనర్, W అంటే వర్క్ఫ్లో మేనేజర్, M అంటే వర్క్ఫ్లో మానిటర్. డిజైన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ రిపాజిటరీ క్రియేట్ చేయడం, డొమైన్స్ కాన్ఫిగర్ చేసుకోవడం, తర్వాత ఫోల్డర్ క్రియేట్ చేయడం. 3 టాస్క్స్ రిపాజిటరీ మేనేజర్. అది అయిపోయిన తర్వాత మనం డిజైనర్లోకి వచ్చేయండి. Yes, then go for sources, import from database. Then 3 ticks ఉన్నాయి చూసారా, ఆ టిక్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్లిక్ ఆన్ యాడ్. ఇక్కడ వైర్ ప్రోటోకాల్ ఉంటుంది, వరాకిల్ డేటా డైరెక్ట్ 7.1 వరాకిల్ వైర్ ప్రోటోకాల్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ ఫినిష్. ఇక్కడ పోర్ట్ నెంబర్ 1521 ఇచ్చాలి. సర్వీస్ నేమ్ ORCL ఇవ్వాలి. డేటా సోర్స్ నేమ్ ఏంటి, వరాకిల్ అనేది ఇవ్వండి. టెస్ట్ కనెక్షన్ మీద కొట్టండి. యూజర్ నేమ్ సిస్టమ్, పాస్వర్డ్ టైగర్ ఇచ్చి క్లిక్ ఆన్ ఓకే కొట్టండి. ఎస్టాబ్లిష్డ్. క్లిక్ ఆన్ అప్లై, క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ అంతే. ఇదేంటంటే వరాకిల్ కనెక్ట్ అవడానికి, ఇన్ఫర్మేటికా నుంచి వరాకిల్ కనెక్ట్ అవటం. పాస్వర్డ్ టైగర్. అడ్మినిస్ట్రేటర్ అనేది ఇన్ఫర్మేటికా సర్వర్ పాస్వర్డ్, సిస్టమ్ టైగర్ అనేది వరాకిల్ పాస్వర్డ్. ఓకేనా, కనెక్ట్ అయింది. ఓకేనా, ఓకే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ డిజైనర్తో కూడా వర్క్ అయిపోయింది. నెక్స్ట్ వర్క్ఫ్లోకి వచ్చేటికి వర్క్ఫ్లో మేనేజర్ ఓపెన్ చేస్తున్నాం. ఇది లాస్ట్ స్టెప్. ఇంకా ఇక్కడికి వచ్చాక వర్క్ఫ్లో డిజైనర్ క్లిక్ చేస్తే కనెక్షన్స్లోకి వెళ్తే రిలేషనల్స్ ఉంటాయి.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఒరాకిల్ సెలెక్ట్ చేసుకోండి, న్యూ కొట్టండి. ఇక్కడ ఒరాకిల్ అనేది యూజర్ నేమ్ ఎనీథింగ్, ఇక్కడ నేమ్ ఏదైనా అవ్వచ్చు, ఒరాకిల్ అవ్వచ్చు, అభిరామ్ అవ్వచ్చు. జస్ట్ ఒరాకిల్ ఇస్తున్నా. యూజర్ నేమ్ వచ్చి సిస్టమ్, పాస్వర్డ్ వచ్చి టైగర్, పాస్వర్డ్ వచ్చి టైగర్ ఒరాకిల్ది. ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ ఏమైనా ఇచ్చా, ఓఆర్సి గ్లోబల్ నేమ్ ఒరాకిల్ది. ఇన్ఫోడెక్స్ సర్వర్ది అయితే అడ్మినిస్ట్రేటర్, క్లిక్ ఆన్ ఓకే, క్లోజ్. అంతే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా అంతా అయిపోయింది, వర్క్ అయిపోయింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. రిపాజిటరీ మేనేజర్లో ఏం క్రియేట్ చేశాను, ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి తర్వాత డొమైన్ కాన్ఫిగర్ చేసి తర్వాత ఫోల్డర్ క్రియేట్ చేశాను. అంతే, దీనిలో ఇంకేం చేయలేదు. ఇది ఇక్కడ టాస్క్ అయిపోయింది. రైట్ క్లిక్ డిస్కనెక్ట్ చేస్తాం, తర్వాత క్లిక్ ఆన్ ఎగ్జిట్. డిజైనర్లోకి వచ్చిన తర్వాత రైట్ క్లిక్ ఆన్ డిస్కనెక్ట్. అంతా అయిపోయింది వర్క్. సో ఇవన్నీ ఇవాళ ఫ్రైడే కదా, సాటర్డే సండే మీరు 2 days కూర్చొని కాన్ఫిగర్ చేసుకోండి. పాసిబుల్ మీరు అంతా ఓకే అనుకుంటే నాకు సండే మెసేజ్ పెట్టండి, క్లాస్ తీసుకుంటా. అంతే అయిపోయింది. ఇన్ఫర్మేటికా సర్వరు, క్లయింట్, ఒరాకిల్ ఇన్స్టాలేషన్స్, రిపాజిటరీ సర్వీస్ కాన్ఫిగరేషను అండ్ ఇంటిగ్రేషన్ సర్వీస్ కాన్ఫిగరేషను. ఆ కాన్ఫిగరేషన్ క్లయింట్ కామెంట్ ఎలా చేసాం అనేది చూసాను. సో రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే ఫిక్స్డ్ నెంబర్స్ అంతే. పోర్ట్ నెంబర్స్ వాట్ ఎవర్ ఐ గివెన్ యూ షుడ్ మెన్షన్ సేమ్ నెంబర్, డోంట్ గివ్ యువర్ ఓన్ నెంబర్స్. 1001 అట్లా మీకు నచ్చిన ఇవ్వద్దు. నేను ఏదైతే వీడియోలో ఇప్పుడు చూపించానో అదే నెంబర్స్ ఇవ్వాలి. ఇంకా ఎనీ డౌట్స్? ఇవన్నీ మీకు షేర్ చేస్తాడు వీరబాబు. మీకు వీరబాబు నెంబర్ పెడుతున్నాం, 767269. అది వీరబాబు నెంబర్ గ్రూప్లో పెట్టాను, చూడండి. అతను కాల్ చేయండి, మీకు ఈ సాఫ్ట్వేర్స్ కాపీ చేస్తాడు. మీకు లింక్ కూడా పెడతాను. ఆ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకుని ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఇది సెటప్ చేసుకుంటే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా?